మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఈ 10 నెలల్లోని పిఠాపురం నియోజకవర్గంలో? ఒక పిఠాపురం మాత్రమే కాకుండా మనం చూసాము ఎన్నో చోట్ల రోడ్లు లేని అరకులో అట్లాంటి చాలా చోట్ల కూడా గిరిజన ప్రాంతాలకు కూడా వెళ్ళి రోడ్లు వేపించినంత మహానుభావుడు మా పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం ఒకటే అభివృద్ధి చేయాలనే సంకల్పం అయితే ఉంది. ఇది ఇంకా ఎక్కువ చేస్తారు అంతే, అన్నిటికంటే ఇది ఎక్కువ చేస్తారు అంతే. కానీ ఇదే పిఠాపురం నియోజకవర్గాన్ని మర్చిపోయారు. అసలే గెలిచిన తర్వాత పిఠాపురం మొక్కమే చూస్తలేదు పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడుతున్నారు. జనరల్ గా పుష్కరాలు అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కదా. మరి ఇప్పుడు పిఠాపురానికి పుష్కరాలు వచ్చాయి కదా. అంటే పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ చూసే విధంగా పిఠాపురంలో ఇప్పుడు ఇది మన ఆవిర్భావ సభ పెట్టారంటే ఎంత ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు దీన్ని చూస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. చూస్తే పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని మోసం చేశారంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అంటే వర్మ గారి సీటు త్యాగం చేయడం వల్ల పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. కానీ మరి అటువంటి వ్యక్తినే వెన్నుపోటు పొడిచారని కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. దీనికోసం ఏమంటారు? అసలు వెన్నుపోటు అనే పదము పవన్ కళ్యాణ్ గారి డిక్షనరీలో లేదండి. ఎందుకంటే చాలా మంది చాలా త్యాగాలు చేశారు. ఇక్కడ వర్మ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నందుకు గాను వర్మ గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ప్రతి జిల్లాలో స్టేట్ లో ప్రతి చోట కూడా ఈ త్యాగాలు జరిగాయండి. అందరి త్యాగ ఫలితమే ఈ రోజు మన ఈ విజయం. కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని కూడా. కుటుంబ రాజకీయాలు ఎవరికి ఇచ్చారండి? ఎవరు చేయట్లేదు కుటుంబ రాజకీయాలు? చెప్పండి. ప్రతి కుటుంబంలోనూ ఎవరు ఈవెన్ మనమైనా కూడా మన అక్క చెల్లెలను మన తమ్ములను మనం చూడాలనుకుంటాం. కానీ ఇప్పుడుకొచ్చి 9 నెలలు అవుతుంది. నాగబాబు గారికి ఇప్పుడు అడుగుతుంటే దాని కుటుంబ పాలన చేస్తున్నారు అంటున్నారు. ప్రతి ఒక్క ఇంట్లోనూ ప్రతి కుటుంబంలోనూ అక్క చెల్లెలు అన్నదమ్ములు వాళ్ళ వదినలు బావులు అందరికీ ఇక్కడ పార్టీలో అన్ని పార్టీలోనే ఉన్నాయి. కానీ ఎందుకు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తున్నారంటే ఆయన ఎదుగుతారని ఓడ్చలేక. ఆయన ఏంటి 30 ఏళ్ళు మేము అదే సీట్లో కూర్చుంటామన్న వాళ్ళను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఘన విజయుడు ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన పని ఏమనాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు. చూద్దాం, లంచగొండితనం ఆపాదిద్దామంటే నిజాయితీ ఉంది. కుటుంబ పాలన అనేది ఊరికి తీసుకొని వస్తున్నారు. కానీ ఎక్కడుంది చెప్పండి కుటుంబ పాలన? మాకు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాకు అందుబాటులో ఉండరు కాబట్టి నాగబాబు గారు ప్రతి ఒక్క జన సైనికులకు వీర మహిళలకు ఆయన అందుబాటులో ఉండి పార్టీని ముందుకు సాగాలి కదా. ముందుకు అన్ని పవన్ కళ్యాణ్ గారు చూసుకోలేరు కదా. అంటే ఇది కుటుంబ రాజకీయం కాదనుకోవచ్చు. అంటే వర్మ గారికి ఇస్తానన్న ఎమ్మెల్సీ సీటు ఎందుకని? మన నాగబాబు గారు మన వైజాగ్ మన ఎంపీ సీటు రావాల్సింది త్యాగం చేసి టీడీపీ వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ అప్పుడు అది త్యాగం కాదా? వర్మ గారు దొరికితేనే త్యాగము. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా త్యాగాలు జరిగాయి అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కూడా ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. దీనికోసం ఏమంటారు? దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ప్రతి ఒక్క విమర్శ కూడా మా విజయానికి నాంది అంతే. చూస్తే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు అసలు ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో? పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా తెలుస్తోంది. అంటే ఒక మన ప్రధానమంత్రి గారు కానివ్వండి, మన సీఎం గారు కానివ్వండి, ఆయనకిచ్చే విలువ, ఆయనకిచ్చే వాల్యూ, ఆయన చేసే మంచి పనులు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితాన్ని నిరూపిస్తున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా ఇంకా ఎదుగుతారు. ఆయన చాలా ఆరోగ్యంగా ఉండాలి, బాగా ఎదగాలి, పార్టీని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలి అని మేమందరం కూడా చాలా భావిస్తున్నాం. ఇక్కడ కొన్ని లక్షల మంది ఈ రోజు ఎందుకు వచ్చారండి? పవన్ కళ్యాణ్ ఓన్లీ అభిమానం అంతే. ఇక్కడ ఎటువంటి స్వార్థము లేదు, పదవుల మీద ఆశ లేదు, ఎటువంటి స్వార్థం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇక్కడికంతా వచ్చామండి. మేము 15 గంటలు ప్రయాణం చేయాలి ఇక్కడికి. అయినా కూడా మేము 4 రోజుల ముందు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నాము. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అంతే. ఇక్కడ జనసేన పార్టీ అంటే అభిమానం ఉన్న పార్టీ అండి అంతే. ఇప్పుడు గతంలో చూసుకుంటే మీరు వీర మహిళ కదా. అవును. మీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. ఎలా మాట్లాడారు అన్నది మనందరికి తెలిసిందే. దాన్ని ట్రోల్ చేసి విని పవన్ కళ్యాణ్ గారు కూడా 1-2 సార్లు బాధపడ్డారు. వాళ్ళందరికీ సమాధానం ఎలా చెప్పబోతున్నారు? మా విజయమే దానికి సమాధానం. విజయమైనా ఇప్పుడు రీసెంట్ గా జరిగిన అరెస్టుల వెనకాల కూడా పవన్ కళ్యాణ్ గారు చెయ్యి ఉన్నదంటే ఎంతవరకు నిజం? పవన్ కళ్యాణ్ గారు ఎవరిపైన కక్ష సాధింపు చర్య తీసుకోరు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు రెడ్ బుక్ లో? ఇక్కడ రెడ్ బుక్ బ్లూ బుక్ అనేం లేదండి. చెప్తున్నాను కదా, నిజాయితీగానే ఉన్నాం అందరూ కూడా. చట్ట పరిధిలో వాళ్ళు చేయకూడని వ్యాఖ్యలు చేసినప్పుడు సామాన్య మానవుడు కూడా పరువు నష్టం దావా వేస్తున్నారు. అవును.
కాబట్టి ఇది చట్ట పరిధిలో జరుగుతుండే తప్ప ఏ కక్ష సాధింపు చర్య కాదండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.